శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు కదా. ఈ రోజు వీడియోలో నా స్కిన్ కేర్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండి. మీలో చాలా మంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు, ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నానని అడుగుతున్నారు కదా. ఎలాగో ఇప్పుడు సీజన్ మారింది, నేను నా స్కిన్ కేర్ మొత్తం రీఅరేంజ్ చేసుకున్నానండి. అంటే ఈ వెదర్ కి సరిపడినవి, అలాగే నా స్కిన్ ప్రాబ్లమ్ కి సరిపడినవి నేను సెట్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కానీ, ఏం యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా రెండు విషయాలు మైండ్ లో పెట్టుకుంటాను. ఒకటి, ఇప్పుడు మనకి వెదర్ ఎలా ఉంది అనేది చూసుకుంటాను. సెకండ్, నా స్కిన్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు నా స్కిన్ కి ఏమి కావాలి అనేది చూసుకుంటాను. ఈ రెండు చూసుకుని నేను నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని సెట్ చేసుకుంటాను. నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వారం వారం మార్చనండి. ఒక్కొక్కసారి నేను 1 మంత్ అయినా సేమ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి 3 మంత్స్ వరకు అదే యూస్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి 1 వీక్కి చేంజ్ చేస్తా, 15 డేస్కి చేంజ్ చేస్తా. ఇక్కడ మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మన స్కిన్ ఎలా ఉంది, ఎలా మారుతుంది అనేది చూసుకుని మనం దానికి అనుగుణంగా స్కిన్ కేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాగో వింటర్ వచ్చేసింది అండ్ నా స్కిన్కి ఏమి కావాలో నేను సెలెక్ట్ చేసుకుని కంబైన్ చేసుకుని స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ నేను అలా తీసుకుని ఉంచుకుంటానండి. నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. నేను ఇలాంటి ట్రేస్ ఒక 3 years బ్యాక్ తెప్పించుకున్నానండి. ఇంకా వాటిలోనే స్టోర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది రోజ్మెరీ వాటర్ అనమాట, ఆల్ప్స్ గుడ్నెస్ది. హెయిర్కి యూస్ చేస్తాను. నెక్స్ట్ నేను బాత్ చేసి రాగానే నా బాడీ యాక్నీ కోసం నేను డర్మ్ డాగ్ బ్రాండ్ నుంచి సెలసిలిక్ యాసిడ్ బాడీ స్ప్రే అనమాట, ఇది బాగుంటుంది, అది యూస్ చేస్తాను. బాడీ మీద పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్ వాటర్ అండి, టోనర్ లాగా యూస్ చేయడానికి బాగుంటుంది. అండ్ గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ టోనర్, ఇది కూడా సూపర్గా ఉంటుంది. టోనర్ తర్వాత స్టెప్ సీరం కదా. 3 సీరమ్స్ నేను యూస్ చేస్తాను. గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ సీరం, అలాగే సింపుల్ బ్రాండ్ నుంచి నయాసినమైడ్ సీరం, డాక్టర్ షేడ్స్ నుంచి గులాబ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ సీరం అండి. ఈ సీరమ్స్ అన్ని నేను ఒకటేసారి యూస్ చేయనండి. ఏది ఎలా యూస్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సీరం తర్వాత స్టెప్ ఫేస్ క్రీమ్ ఆర్ ఫేస్ మాయిశ్చరైజర్ అండి. నాకైతే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ సిస్టమ్, సో అందుకని నేను డాక్టర్ షెడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కానీ, హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ కానీ యూస్ చేస్తాను. సన్ స్క్రీన్స్ అయితే నాకు డాక్టర్ షెడ్స్ చాలా ఇష్టం అండి. ఇందులో కూడా 2 సన్ స్క్రీన్స్ యూస్ చేస్తాను. సెంటల్లా అండ్ నయాసినమైడ్ ఒకటి అండ్ మినరల్ సన్ స్క్రీన్ ఒకటి అండి. ఈ 2 యూస్ చేస్తాను. నెక్స్ట్ ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి ఓవర్ నైట్ రిపేర్ గ్లో సీరం అండి, గ్లో మాస్క్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ మాస్క్ మీరు నైట్ టైం మాత్రమే జస్ట్ ఫేస్ కి అప్లై చేసేసుకుని అలా ఉంచేసుకోవాలి. నైట్ అంతా ఉంచుకోవాలి. మార్నింగ్ కి మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది, హైడ్రేటింగ్ గా ఉంటుందండి. గ్లో రావడానికి చాలా బాగుంటుంది అది. ఇవి అన్నీ కూడా ఒకటేసారి అప్లై చేసుకోనండి. 2 ఉన్నాయి కదా, 2 ఒకటేసారి పెట్టుకుంటాను అని అనుకోవద్దు. నెక్స్ట్ అడిషనల్గా ఐ క్రీమ్ అండి. ఇది వచ్చేసరికి ఐ జెల్ బెల్లవిటా ఆర్గానిక్స్ నుంచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే అది యూస్ చేయొచ్చు, లేదంటే విటమిన్ ఈ అయినా యూస్ చేసుకోవచ్చు, క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నా ఫేస్ ఎప్పుడైనా నల్లగా అయినప్పుడు కోజిక్ క్రీమ్ యూస్ చేస్తానండి, మళ్ళీ కలర్ వస్తుంది. అండ్ మీకోసం లిప్ బామ్స్ వచ్చేసరికి నా ఫేవరెట్ లిప్ బామ్స్ మీతో షేర్ చేస్తున్నాను. NLF లిప్ బామ్ అండి, SPF ఉంటుంది. నెక్స్ట్ డాట్ అండ్ కీ లిప్ బామ్, ఈ 2 కూడా సూపర్గా ఉంటాయి, సన్ ప్రొటెక్షన్ ఉంటాయి. మీరు వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవ్రీడే మీకు మంచి లిప్స్టిక్ కావాలి, ఒకటే లిప్స్టిక్ కొనుక్కోవాలి అనుకుంటే రెనే బ్రాండ్ నుంచి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మన లిప్ కలర్ని బట్టి, pHని బట్టి కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా నేను గ్వాషా యూస్ చేస్తాను. గ్వాషాలో మనకి 150 రూపీస్కి 99 రూపీస్కి కూడా ఉంటాయి. నేను ఇది 4 years బ్యాక్ తీసుకున్నాను, ఇప్పటి వరకు నాకు పాడవలేదండి. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే 99 రూపీస్వి అలా తక్కువలో అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు తీసుకోండి. తక్కువలో 4-5 సార్లు తీసుకునే బదులు కొంచెం 200 రూపీస్లో ఒకటి తీసుకుంటే సరిపోతుంది, కానీ నేను ఇలా తీసుకుంటాను. నేను నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటానండి. ఇక్కడ 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, 2 సన్ స్క్రీన్స్ ఉన్నాయి. డైలీ 2 రాసుకుంటానని అనుకోవద్దు, అలా రాయకూడదు. ఏదైనా ఒకటే యూస్ చేస్తానండి. ఒకటే మాయిశ్చరైజర్, ఒకటే సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. సీరం కూడా అంతే, మార్నింగ్ ఒకటి యూస్ చేస్తే ఈవినింగ్ ఒకటి యూస్ చేయొచ్చు, సపరేట్గా వేరు యూస్ చేయొచ్చు. సీరమ్స్లో గులాబ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ సీరం ఉంది కదా, అది ఓన్లీ వారానికి 3 సార్లు మాత్రమే యూస్ చేయాలి. మిగతా రోజులు వేరే సీరం యూస్ చేయొచ్చు. నేను ఇలా స్కిన్ కేర్ ప్లాన్ చేసుకుంటాను.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు వీటిల్లో ఏది యూజ్ చేస్తున్నారు అండ్ మీరు డైలీ యూజ్ చేసే ఫేస్ క్రీమ్ నేమ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.